బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్స్ పై రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 42% బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హడావిడిగా జీవో ఎందుకు విడుదల చేయాలి, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు తెలిపింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కోర్టు తెలిపింది. కోర్టులో జోక్యం ఉండకూడదంటే 10 రోజులు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఏజీకి 15 నిమిషాల సమయం ఇచ్చిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంది. ఇప్పటికిప్పుడు జీవో 9లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్స్ కోసం చాలా కసరత్తు చేసి ఇంత హడావుడి జీవో తీసుకురావడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇటీవల గవర్నర్ దగ్గర బిల్లు అంశంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావించారు ఏజీ. గవర్నర్ కు బిల్లు పంపి నెల దాటిందన్నారు. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే రిట్ పిటిషన్లు స్వీకరించలేం కదా అని వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఎన్నికల వాయిదా వేసే అంశంపై ప్రభుత్వంతో సంప్రదించి చెప్తారా అని ఏజీని ప్రశ్నించింది హైకోర్టు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, ప్రస్తుతం అప్డేట్ వచ్చింది హైకోర్టు నుంచి. వచ్చే నెల 6వ తేదీకి ఈ కేసుని వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంతో సంప్రదించడానికి ప్రయత్నించాడు ఏజీ, కానీ తక్కువ సమయంలో అందుబాటులోకి అధికారులు రాలేకపోవడంతో ఏజీ తన నిర్ణయాన్ని కోర్టుకు చెప్పాడు. మొత్తం ఓవరాల్ గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ 5 గంటల నుంచి కొనసాగింది. విచారణ సందర్భంగా హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం చెప్పి కూడా హైకోర్టు తన వ్యాఖ్యల్లో పేర్కొంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కూడా హైకోర్టు ప్రభుత్వం పైన సూచనలు జారీ చేసింది. కోర్టులో జోక్యం ఉండకూడదంటే 10 రోజులు ఎన్నికలు కూడా వాయిదా వేయాలని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు ఏజీకి కాసేపు టైం ఇచ్చింది. 10 నిమిషాల టైం తర్వాత అధికారులు తాను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదని చెప్పి ఏజీ కోర్టుకు విన్నవించారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే పిటిషన్ ను కూడా విచారించలేం, కానీ నోటిఫికేషన్ ముందు ఈ పిటిషన్ వచ్చింది కాబట్టి వచ్చే నెల 6వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9 పైన కూడా ఈ పిటిషన్ దాఖలైందని చెప్పొచ్చు. రెడ్డి జాగృతికి చెందిన వ్యక్తి పిటిషన్ ని ప్రస్తుతం హైకోర్టులో దాఖలు చేశారు. తను ఈ రిజర్వేషన్లకు సంబంధించి మాధవరెడ్డి కొన్ని అభ్యంతరాలని వ్యక్తం చేశారు. అంటే మిగతా కులాలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నట్టుగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇవాళ హౌస్ మోషన్ లో ఖచ్చితంగా విచారించాలని చెప్పి కోర్టును కోరడంతో ఇమ్మీడియట్ గా డివిజన్ బెంచ్ హౌస్ మోషన్ డివిజన్ బెంచ్ సమావేశమైంది. ఆ హైకోర్టు రిజిస్ట్రార్ టీజే సూచన మేరకు విజయసేన్ రెడ్డితో పాటు మరో జడ్జి కూడా సాయంత్రం 5 గంటలకు విచారణ చేస్తామని చెప్పారు. కానీ ఓవరాల్ గా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ దగ్గరికి బిల్లు పంపిన తర్వాత ఎందుకు జీవో జారీ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం ఈ ఓవరాల్ ఇష్యూలో ప్రస్తుతం అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి తదుపరి విచారణ కొనసాగిస్తామంది. ఈ లోపు నోటిఫికేషన్ వస్తే ఏంటని కూడా పిటిషనర్ హైకోర్టుని ప్రశ్నించారు. అంటే హైకోర్టుకు సంబంధించిన అప్డేట్ ని మళ్ళీ చూడొచ్చు. వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఓవరాల్ గా గత 1:40 నిమిషాలుగా ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. ఇరుపక్షాలు కూడా ఇటు మాధవరెడ్డి తరఫున లాయరు, అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి విధి విధానాలని ప్రభుత్వం తీసుకుంది, కులగణన చేపట్టి ఇందులో కసరత్తు అధికారులు ఎలా చేశారు, గత 2-3 నెలలుగా చాలా మంది అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ప్రతి జిల్లాకు వెళ్లి ఆ జిల్లాలో జరిగిన పరిస్థితులు, వివిధ రకాల వ్యక్తులు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, ఆ జిల్లాలో ఉన్న జనాభాని కూడా పరిగణలోకి తీసుకుంటూ రకరకాల అంశాలని కూడా క్రోడీకరించారు. అంటే ఇందులో సబ్ కమిటీ కూడా, అంటే మంత్రుల సబ్ కమిటీ కూడా చాలా సందర్భాల్లో కూర్చొని ఎన్ని కులాలు తెలంగాణలో ఉన్నాయి, అందులో బీసీ జనాభాకు సంబంధించి ఎవరు అధిక శాతంలో ఉన్నారు, అవన్నీ కూడా విచారించిన తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం తెలంగాణలో ఉన్న టీడీపీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వారందరికీ సంబంధించిన రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న విధి విధానాలను కూడా రూపొందించి ఆల్రెడీ కొన్ని జిల్లాలకు కూడా బీసీ సంబంధించిన వ్యక్తులు చైర్మన్లుగా ఉండాలని చెప్పి కూడా ఒక ప్రాతిపాదికన ఒక లిస్ట్ ని కూడా బయటకు పంపించిన పరిస్థితి.
సర్పంచులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అంటే ఎన్ని మండలాల్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి వాటికి సంబంధించి బీసీ జనాభాని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంటే అక్కడ ఎస్టీలు మైనారిటీలు ఓవరాల్ గా ఉన్న జనాభాని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా వాదనలోకి వచ్చాయి. వాదనలో అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టుకి తన వాదనని వినిపించారు. జనాభా ప్రాతిపదికన భారతదేశంలోనే తెలంగాణ ప్రథమంగా కులగణన చేపట్టింది. కులగణన చేపట్టి కూడా ఆ బిల్లుని గవర్నర్ పంపింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ బిల్లును ఆపాడు. తాను హోంశాఖకి అంటే న్యాయ సలహా పంపిస్తుందని చెప్పి తమకు సమాచారం ఉందని చెప్పారు. కానీ గవర్నర్ మాత్రం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల తాము తెలంగాణలో ఉన్న బీసీలను దృష్టిలో ఉంచుకొని బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కూడా తాము జీవో జారీ చేశామని చెప్పి కోర్టుకు విన్నవించారు. ఆ జీవో ఆధారంగానే కూడా తెలంగాణలో అత్యధికంగా బీసీలు రాజకీయంగా ఉద్యోగాల్లో ఆర్థికంగా కూడా డామినేట్ చేసే విధంగా ముందుకు వెళ్లాలనేదే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి కూడా విచారణ వెల్లడించారు. కానీ మాధవరెడ్డి తరఫున లాయర్ కూడా చాలా విషయాలపైన కూడా వ్యతిరేకించారు. ఎందుకు బీసీ జనాభాకు సంబంధించి మిగతా కులాలని తక్కువ చేసి చూపిస్తున్నారు? మిగతా కులాలు కూడా అంటే వాళ్ళు ఓసీ పరంగా అంటే అగ్రకులాల పరంగా ఉన్నప్పటికీ అగ్రకులాల్లో కూడా చాలా మంది బీదలు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి ఎలా తీసుకుంటుందన్న క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. మొత్తం ఓవరాల్ ఇష్యూలో కూడా హైకోర్టు అయితే రకరకాల అంశాలని తెరపైకి తీసుకొచ్చింది. నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తే ఏంటని కూడా పిటిషనర్ ప్రశ్నించింది. ఈ టైంలో విచారించలేం, కానీ నోటిఫికేషన్ ముందే పిటిషన్ వచ్చింది కాబట్టి విచారించమని చెప్తూ వచ్చే నెల ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూకి సంబంధించి 8వ తేదీకి అయితే విచారణ వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం ఇవాళైతే విధి విధానాల్లో భాగంగా ప్రభుత్వం అయితే డీజీతో పాటు ఎన్నికల కమిషన్ అందరినీ పిలిచింది. హైదరాబాద్ కమిషనర్ ని అలాగే ఎన్నికలకు సంబంధించిన అధికారులను హైదరాబాద్ కలెక్టర్ ని అందరినీ పిలిచి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎన్నికలకు కసరత్తు జరుగుతుందనే విషయాన్ని కూడా కోర్టుకు ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ చెప్పాడు కాబట్టి జరుగుతున్న పరిణామాలను కూడా వివరించాడు. సో ప్రస్తుతం అయితే 8వ తేదీకి వాయిదా వేసింది కాబట్టి ప్రభుత్వం కూడా మళ్ళీ న్యాయ సలహా మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్తుందన్న అంశం పైన కూడా అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు మిగతా న్యాయ సలహా సూచనల మేరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్స్ పై రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి వేసిన పిటిషన్ కు సంబంధించి విచారణ హైకోర్టు వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హడావిడిగా జీవో ఎందుకు విడుదల చేయాలి, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు తెలిపింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కోర్టు తెలిపింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే 10 రోజులు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇక ఏజీకి 15 నిమిషాల సమయం ఇచ్చిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంది. అయితే ప్రభుత్వంతో సంప్రదించడానికి తాను ప్రయత్నం చేశానని కోర్టుకు తెలిపారు ఏజీ. ఇంత తక్కువ సమయంలో అధికారులు ఎవరూ కూడా అందుబాటులోకి రాలేదని చెప్పారు. దాంతో కోర్టు విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది.